ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మరణాన్ని జయించిన తర్వాత తను పరలోకానికి ఆరోహణమయ్యే ముందు శిష్యులను ఒక ఆజ్ఞతో దీవించాడు. అదే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి మనము ఆ వాక్యాన్ని తీసుకోవచ్చు. అయితే అందులో సర్వ సృష్టికి అంటే అందరం ఇండ్లు ఇడిచి దేశతిమ్మర్లా తిరగాలని అర్థం అనుకుంటాం. మనం అందరూ సృష్టి మొత్తం తిరగాలి అని అనుకుంటాం, కానీ అది కాదు. మన లోకం అంటే మన చిన్న ప్రపంచం, మన కుటుంబము, మనం పనిచేసే ప్రదేశము, మన నేబర్హుడ్, మన చుట్టాలు పక్కాలు, మన ఫ్రెండ్స్. సో వీళ్ళే మన లోకం, వీళ్ళే మన సర్వసృష్టి. అలా అనుకొని చాలామంది సర్వసృష్టి అంటే దేశమంతా లేకపోతే లోకంతా తిరగాలి కాబట్టి అది మనకు కాదులే అనుకుంటారు. అలా కూడా ఉంది, ఇలా కూడా ఉంది. తిరగలేని వాళ్ళు ఏం చేస్తారు? చాలామంది తిరగలేరు, అసలు అంత లోకమంతా తిరగలేరు. కాబట్టి మన లోకం, మన చిన్న ప్రపంచం, అందులో ప్రతి ఒక్కరిని పట్టుకొని వాక్యం చెప్పాలని మనము గ్రహించాలి. ఎందుకంటే ఎవరి ఆత్మ, వారి ప్రాణాలకు మనం బాధ్యులన్నమాట. ఓకేనా? సో మనము లెక్క అప్పచెప్పాలి ప్రభువుకు. మనం చెప్పడం మన ధర్మం. వాళ్ళు నమ్మారా నమ్మలేదా అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే దేవుడు ఫ్రీ విల్లును మనకిచ్చాడు కాబట్టి అందరూ నమ్మాలని లేదు. కానీ ఏమన్నాడు? మీరైతే సాక్ష్యం చెప్పండి అన్నారు. కాబట్టి మన చుట్టుపక్కలకు, మన నేబర్హుడ్, మన ఒకవేళ చుట్టాలు కానీ రక్షణ పొందగటే వాళ్ళకు, మన ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి, మన వర్క్ ప్లేస్లో, సో అందరికీ మనం సాక్ష్యంగా ఉందాము. ప్రభు గురించి చెప్దాం. ఎప్పటికంటే రేపు దేవుడు అడుగుతాడు మనల్ని, నువ్వు నా కోసం సాక్షిగా ఉన్నావా అన్నప్పుడు మనము చెప్పగలగాలి, అవును దేవా, నా చిన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ నేను టచ్ చేశాను. సో మనం చేసే ప్రయాణాలు చేసే ప్లేసెస్లో పక్కన అక్కడ కూడా చెప్పొచ్చు. ట్రైన్లలో, మనం ఉండే ప్రదేశం, మన చుట్టూ వి షుడ్ బీ అన్ ఎగ్జాంపుల్, వి షుడ్ బీ ఏ టెస్టిమనీ. కాబట్టి మనం దేవునికి సాక్షులుగా ఉండడానికి ప్రభు కృపను అనుగ్రహించును గాక. మనల్ని దేవుడు ఎక్కడ పెడితే మనం అక్కడ దేవుని కొరకు ఫలింతం గాక, దేవుని కొరకు ఒక సజీవ యాగంగా మనము జీవింతం గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.